నమస్తే వెల్కమ్ టు యాదవ్ విజన్ నేను చిత్ర యాదవ్ హైదరాబాద్ జాంబాగ్ శ్రీ గౌరవ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారికి గ్రేటర్ హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు। ఈ కార్యక్రమం నందకిషోర్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగింది। పెద్ద ఎత్తున యాదవ సంఘం నాయకులు హాజరై సన్మాన కార్యక్రమం చేపట్టారు। యాదవ సోదరులకు అన్ని వేళలా తాను అండగా ఉంటానని అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు భవిష్యత్తులో కూడా అనేక ఉన్నత పదవులు పొందాలని మనమందరం కోరుకుంటూ ఈనాటి ఈ సభ కార్యక్రమంలో మనము కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది। యాదవులమైన మనము సంఘం పట్ల ఎట్లా ఉండాలి, ఫస్ట్ మనం యాదవ కులస్తులమైన మనం అందరం కూడా సంఘం పట్ల తగిన బాధ్యతతోని మన కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వర్తించి సంఘాన్ని దృఢంగా బలంగా ఉంచినప్పుడే సంఘం ఏదైనా కార్యక్రమాలు చేయగలుగుతుంది। సంఘం దృఢంగా ఉన్నప్పుడే మన జాతి నాయకులైనటువంటి యాదవ నాయకులకు మనం సపోర్ట్ చేయగలుగుతాము, వాళ్ళని గెలిపించుకోగలుగుతాం। సంఘంలో పటిష్టం చేసి జాతి నాయకులకు మనం సపోర్ట్ చేసినాడే జాతి నాయకులతో మనం తిరిగి ప్రయోజనం పొందొచ్చని తెలియజేస్తూ ఈ యొక్క నాకు అవకాశం ఇచ్చినందుకు, అదే విధంగా మీ అందరు ఇక్కడ వచ్చినందుకు, వివిధ లోకల్ సంఘాలు ఎవరైతే ఉన్నారో యాదవ సంఘాలు వాళ్ళందరూ పెద్దలు కూడా కార్వాన్ యాదవ సంఘం వేరే వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళందరినీ కూడా నేను సభాముఖంగా అభినందిస్తూ మీరు అనేక కార్యక్రమాలు చేసి ఆ లోకల్ గా మీరందరూ కూడా యాదవుల పేరు ప్రతిష్టలు పెంచేటట్టు మీరందరూ చేస్తున్నారు। ఇక్కడ ఉన్న యువకులు కూడా సోషల్ మీడియా ద్వారానైతేనేమి ఇంకా ఇతరత్ర ద్వారానైతేనేమి ఇంకా అనేక సామాజిక కార్యక్రమాలు చేయడం ద్వారా అయితేనేమి మీరు యాదవుల యొక్క గుర్తింపు పెంచుతున్నారు కాబట్టి మీరందరికీ తెలియజేస్తూ ప్రభుత్వాలు కూడా యాదవ్ అని ఉన్నందుకే నాయసుంటోళ్ళు మస్తు మంది ఉంటారు, కాకపోతే యాదవ్ ఉన్నందుకే ప్రభుత్వాలు కూడా ఈ కులాన్ని గుర్తించినట్టయితుందని చెప్పేసి ప్రభుత్వాలు కూడా పాలకులు గుర్తిస్తారు। కాబట్టి ఇక ముందు కూడా మీ అందరి సహకారం సంఘానికి గాని
నాయకులకు కానీ జాతి నాయకులకు కానీ ఇదే విధంగా ఉంటుందని తెలియజేస్తూ జై యాదవ్ జై హింద్. రాజకీయం ఏ విధంగా యావత్ భారతదేశంలో నడుస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఎత్తుకు పై ఎత్తుగా ఉన్న అటువంటి రోజుల్లో మరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఒక పిన్న వయసులో మరి రాజ్యసభ మెంబర్ గా పెద్దల సభ అంటారు, పెద్దల సభలో చిన్న పిన్న వయసులో మరి ఆ యొక్క సభకు ఎంపికయ్యారంటే మన యాదవులకు ఎంతో ప్రైడ్ గా మనమందరం కూడా భావించాలి. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ గారికి మరి ఉట్టిగానే కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఇవ్వలేదు. ఆయన కష్టార్జితం, ఆయన యువజన సంఘంలో ఉన్నప్పుడు కానివ్వండి, మరి పార్టీని పట్టుకొని ఎంతో ఆర్నిషల్ కష్టం చేసినందుకు ఈ ఫలితం మన శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకి ఇచ్చిండని చెప్పి కూడా మనమందరం కూడా భావించాలి. ఎందుకంటే ఒక రాజ్యసభ మెంబర్ కావాలంటే ఆశామాష కాదు. యావత్ తెలంగాణలో ఉన్నామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అనిల్ కుమార్ యాదవ్ గారు మరి వారు కూడా ఏమో మొద్దు నిద్రలో ఒప్పుడు కూడా ఉండరు. చాలా చాకచక్యంగా, చాలా హుషారుగా మరి చాలా యాక్టివిటీస్ లో కూడా పాలు పంచుకున్న ఘనత వారికి ఉన్నది. అందుకనే ఒకే ఒక కోరిక, మరి మన యాదవులకు ఎప్పుడు కూడా మీరు వారు ఎంబడి ఉండి వాళ్ళకు ఆదుకోవాలని చెప్పి ఎవరు మీ దగ్గరికి ఏ కష్టంతో వచ్చినా దానికి తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను అనిల్ కుమార్ యాదవ్ గారిని కోరుకుంటున్నాను గట్టిగా. ఎందుకంటే ఆయన వయసు ఉంది, ఆలోచన ఉంది, క్రమశిక్షణ ఉంది, పనిచేసే అంకిత భావం ఉంది, కలుపుకోబోయే శక్తి ఉంది. కాబట్టి శక్తి, యుక్తి అన్ని ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో మంచిగా మనమందరం ఐక్యంగా ఉండి పార్టీలు ఏదైనా ఉన్నా కూడా సమయం వచ్చినప్పుడు మాత్రము మన పని మనం చేసుకోవాలి. ఇప్పుడే మన పెద్దలు చెప్పినట్టు ఒక్కో కాన్స్టిట్యున్సీలో ఇద్దరు యాదవులు నిలబడతారు, ఎవరికి ఇద్దరి మధ్యలో మూడో ఫైదా రాస్తున్నారు. నాకు గత అనుభవం 2 సార్లు అదే విధంగా జరిగింది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు మంచి అవకాశము, మంచి యువ నాయకులు, స్మార్ట్ గా మన మల్లారెడ్డి గారు చెప్పినట్టు స్మార్ట్ గా ఉండే మన నాయకుడు, మనందరినీ కలుపుకోబోయే నాయకుడు. అందరూ కూడా రాజకీయాలకు రావాలి. మహిళలు కానీ యువకులు కానీ రాజకీయాలంటే ఏదో అడ్డవంతి కాదు. రాజకీయం అంటే సేవ చేసే ప్లాట్ఫామ్. కాబట్టి ఎవరు కూడా దాన్ని దూరంగా పెట్టుకోవద్దు. రాజకీయమే మనల్ని నడిపిస్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఈ సౌత్ నుండి ఒక పెద్ద నాయకుడిగా మనం చూడాలనే అంకిత భావంతో మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై యాదవ్, జై మాధవ్. అనిల్ని దగ్గరగా చూసినాం. ఎందుకు అనంటే ఆయన పుట్టినప్పటి నుంచి నిజంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా చాలా మందికి ఆ వయసులో వేరే ఆలోచనలు ఉంటాయి. కానీ అనిల్ యాదవ్ గారికి మాత్రం కేవలం రాజకీయం. అప్పుడు ఏముండే, తను కావాలని లేకుండే, వాళ్ళ ఫాదర్ని చెయ్యాలని ఖచ్చితంగా కసితో ఉండే. ఇంటికి పోతే ప్రతిదీ చెప్పేటోడు, డాడీని ఇట్లా తీసుకోపోయి అట్లా తీసుకోపోయి. ఒక సందర్భం వచ్చింది, ఆసిఫ్ నగర్ కొట్లాడమ్మా, సికింద్రాబాద్ కొట్లాడమ్మా, ఏదో ఒకటి తీసుకొని అయితే కొట్లాడమని అని చెప్పి ఇంట్లో బాగా జిద్దు చేసిండు. ఆ సంఘటన నేను కళ్ళతో చూసిన. అంటే రాజకీయాలు అన్నది షోక్తో రావు. శ్రీనివాస్ గారు చెప్పారు, మన దాని ప్యాషన్తో వస్తుంది, కసితో వస్తాయి రాజకీయాలు. తప్పకుండా వస్తాయి. మన ఇంటి వరకు వస్తాయి, మన గడప దొక్కి మన ఇంట్లోకి వస్తాయి. చప్పట్లు కొట్టాలని మనం గట్టి కాదా. మనం రోజు 5 బర్లను మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది, దానికన్నా పెద్ద కష్టం ఉంటుంది రాజకీయం. మంచి చేసినా పరిచయం, చెడు ఏది ఎవరు ఎట్లా తీసుకుంటారో తెలియదు. నేను ఒక పని చేసి అందరూ ఒకేలాగా తీసుకోవాలన్నది లేదు. ఎవరికి వచ్చినట్టు వారు తీసుకుంటాడు ఆ పని. సో మీరందరూ ఏంటి అని అంటే ఒక్క పని మాత్రం చేయండి. రాజకీయాలలో అతీతంగా ఉన్న వాళ్ళందరూ రాజకీయాలకు, సంఘాలకు మీ సేవ కావాలి. సంఘము ఎట్లా సేవ అంటే మీరు అడిగి తీసుకోవాలి. సంఘం మనకి ఏం చేసిందని కాదు, మనం సంఘానికి ఏం చేసింది అన్నది ఉండాలి. ఆ రోజు గుర్మగొల్లలో మీటింగ్ పెట్టి 89లా 4 రోజుల తర్వాత రఘువీరారెడ్డి వీళ్ళ ఫాదర్ ఆ పేరున్నది చూడు, వీరప్ప మార్క్. అది నేను కూడా చిన్నగా ఆలోచించి రఘువీరారెడ్డి చెప్పి కిషన్ రెడ్డితో చెప్పి అది గజీట్లో ఎక్కించిన అఫీషియల్ మార్క్. అది దాన్ని పెద్దగా డెవలప్ చేసుకోవాలి. నందకిషోర్ యాదవ్ గారు కానీ డెవలప్ చేసుకుంటలేరు. అది అఫీషియల్. ఇవాళ కూడా కౌన్సిల్ లో పోతే ఇలా నాయన పేరు ఉంటుంది. అప్పుడు రఘువీరారెడ్డికి నేను చెప్పి కిషన్ రెడ్డికి చెప్పించి అది ఆయన పట్టు పట్టి అది మార్గ్ ఆడ వీరప్ప మార్గం చేసిండు.
అప్పుడు గుల్ల కుర్మలది నేను చాలా యాక్టివ్. అక్కడి నుంచి కుర్మలలో ఎర్రబీరప్ప, ముగ్గురే నారాయణ, రాజేంద్రన్న ఉన్నాడు అనుకుంటా, ముగ్గురే నారాయణ, రమేష్ కుమార్, ఇక్కడి నుంచి బాబురావు యాదవ్, చింతల్ లక్ష్మణ్ యాదవ్, గడ్డం శ్రీనివాస్ యాదవ్, శంకర్ యాదవ్. ఎందుకు అనేది నేను ఇంట్లో కూర్చుంటే అదే సంఘానికి పని చేయాలని మా బావ కందర్ల శంకర్ యాదవ్ పిలిచి మరీ పని చేపించిండు. అట్లా రావడం జరిగింది. ఇవాళ ఈ సంఘం కూడా అభివృద్ధి అవుతుందంటే మన యొక్క పెద్దలతోని. దీన్ని ఏంటి అని అంటే కిషన్ యాదవ్ గారు దీనికి నాయకత్వం వహిస్తారు, అలాగనే నందకిషోర్ యాదవ్ గారు నాయకత్వం వహిస్తారు. ఇంకోటి చాలా మంది అక్కడక్కడ ఇస్తున్నా ఏమనంటే సంఘం అంతా ఒక్కడి దగ్గరికి రావాలంట. సంఘం వస్తుంది మన దగ్గర ఎవరిని కదిలించినా కోటీశ్వరు ఎవరు దాళ్ళు ఉంటారు. ఇవాళ అట్లాంటి సంఘం అంతా ఒక్కదే రాదు, సంఘాలుగా విడిపోవాలి. అవసరం వచ్చినప్పుడు అందరం కలవాలి. 10 సంఘాలు వచ్చినా పర్వాలేదు. ఇవాళ ఈ గణేష్ ఉత్సవం చూస్తున్నాం, దీనికో పెద్ద చరిత్ర ఉన్నది. ఒక్క గణేశంతో కాదు, ఎక్కడికక్కడ వాడల గణేశులు అయితేనే అప్పుడు హిందుత్వం అనేది బయటకు వచ్చింది. అట్లనే ప్రతి దగ్గర సంఘాలుగా ఏర్పడి మనం ఎక్కడికక్కడ మన యొక్క సత్తాన్ని చాటుకొని ఆ తర్వాత ఏదైనా తిరిగి వస్తే అందరం ఒక్కటైపోతేనే అది జాతికి, అది మన నాయకత్వానికి అదొక అర్థం అని నేను భావిస్తూ మరి నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి మన నందకిషోర్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకి ఎవరైతే అవసరం ఉన్న వాళ్ళకి మన సంఘం అన్నది ఉపయోగపడాలన్నదే నా యొక్క కోరిక. మరియు మన దాంట్లో ఆడపిల్లలు అంటే గతంలో ఏదొస్తే పెళ్లి చేసేయాలి అని ఒక భయం ఉండేది. భయంతోనే పెళ్లి చేసి మహిళలకి అవకాశాలు ఉండేది కాదు. అలాంటిది మా వారు ఒక మహిళలుగా రిజర్వేషన్ వచ్చిన నాకు ముందుకు చాలా మంది డ్రాప్ అయిపోతారు, మహిళకు వస్తే మేము ఇవ్వము అని చెప్పి వద్దు అంటారు. కానీ నన్ను ముందుకు నడిపించిన మా వారికి నేను ధన్యవాదాలు. నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా మహిళలని ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటది. కావున ఎవరైతే ఆడపిల్ల ఏదన్నా చెయ్యాలి అని వాళ్ళకి తపన ఉంటే దాంట్లో మీరు కంపల్సరిగా ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. మరియు ఈ అవకాశం వచ్చినందుకు అనిల్ గారికి కూడా మన సంఘానికి ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని పనులు చేయాలని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సంపూర్ణ నాయకుల గురించి మాట్లాడుతున్నాను. ఎవరైనా యాదవ్ నిలబడితే అది కొంచెం కూడా సాయం చేయరు ఫైనాన్షియల్ గా. ఇప్పటికైనా సోదరులారా, మనం అంటే చాలా గొప్ప వాళ్ళం యాదవ్లో. ప్రతి నాయకుడు వేల కులస్తుల నాయకులందరికీ యాదవ్లు అంటే చాలా భయం. ఎందుకంటే నేను 40 ఏళ్ళ సంది చూస్తున్నా. ఇప్పుడు ఎవరైనా మన ఇట్లాంటి నాయకుడు ముందు ఉన్నప్పుడు మనం అందరం పార్టీలకు అతీతంగా ఇట్లా సొంతలు వెంబడి ఉండి అతన్ని ఇంకా పైకి తీసుకుపోవాలని నేను యాదవ్ సోదరులందరితో కోరుతున్నా. ఇంకోటి, ఇక్కడ మన యాదవ్ సంఘం పరిస్థితి ఇప్పుడు ఏమైతుందంటే పని చేయరు, చేసే మీద నిందలేస్తారు. అరే ఎవరో ఒకరు చేస్తుండ్రు, చేయని, మన సంఘమే కదా, మన ఇంటికి ఏమైనా పోతుందా అనే ఆలోచన మన అందరికీ రావాలి. ఎందుకంటే నేను ఎన్నోసార్లు ఎక్కువ స్టేజ్ల మీద కూర్చొని పబ్లిక్ ఎక్కువ కూర్చుంటాను. నేను ఆ డిస్కస్ నడుస్తుంటాయి. నేను దయచేసి చెప్తున్నా, చేసేటోళ్ళని ఎవరు కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఎవరైనా కానీ మన యాదవే కదా, బయట వేరే కులస్తులైతే తెచ్చి మన యాదవ సంఘంలో పెట్టుకుంటలేము కదా. కాబట్టి మనతో అయితే ఏదైనా చేయండి, లేకుంటే చేసేటోళ్ళని డిస్టర్బ్ చేయకండి. ఏది చేసినా మంచిగా చేస్తాను. ఎందుకంటే ఒక్కరి చేతిలో ఉండదు, కమిటీ ఉంటుంది. ఆ కమిటీలో లెక్కలు పత్రాలు అన్ని ఉంటాయి. ఇన్ని రోజులు కిరాయిలు ఏమవుతుంటాయి ఎవరో అంటుంటారు. అదన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా అందరూ కూడా సంఘంలో ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ కూడా అందరూ ఎప్పుడు సహాయ సహకారాలు అందించండి. అలాగే రాజకీయంలో ఏదన్నా మన నాయకుడు మనవాడు నిలబడితే, ఇంతకుముందు ఒక 2-3 డిస్కస్ చేసేవాళ్ళు ఏమని, ఇద్దరు యాదవులు నిలబడితే ఎట్లా అని చూడండి. మన ఇద్దరు వల్ల ఇంకొకరికి పోకుండా మన ఇద్దరిలో ఎవరు బలంగా ఉన్నారు, ఒక 4 పెద్దలు కూర్చొని డిసైడ్ చేయండి ఒక క్యాండిడేట్ కు చేయమని. ఇలాగే నేను అనుకుంటా 2002-2007లో మన గోల్నాథ టికెట్ అది సిరిపు మన యాదవుల వల్లనే మనం ఓడిపోయినాం. అప్పుడు నేను అనుకుంటా మన కాశీ
రాజధాని మన ఇద్దరు యాదవులు ముగ్గురు యాదవులు ఉండడం వల్ల కాచిగూడలో ఎంఐఎం క్యాండిడేట్ గెలిచాడు. ఆ ఎంఐఎం క్యాండిడేట్ గెలిచే కాదు, దుర్గా సింగ్ గెలిచాడు. ఎందుకు గెలిచాడు దుర్గా సింగ్? మన యాదవుల తప్పు వల్ల. మన యాదవులు కొన్ని పదవీల మీద ఉండి యాదవ సంఘం నడిపించుకుంటూ కూడా వాళ్ళ ఇంట్లో క్యాండిడేట్ గెలవడం తెలిసి కూడా క్యాండిడేట్ నిలబెట్టాడు. అలాంటి కాకుండా నేను కృష్ణారావు పెద్ద మనుషులే చెప్తున్నా అన్న, దీని తర్వాత ఏదైనా ఇద్దరు క్యాండిడేట్లు ముగ్గురు క్యాండిడేట్లు పోటీలో ఉండి టికెట్లు తెచ్చుకుంటే అందులో ఎవరైతే అర్హులు ఎవరైతే గెలవగలుగుతారో అతన్ని గెలిపించుకుందాం. ఇప్పుడు మన ఇద్దరం కూడా ఇంత మధ్యలోనే వెళ్ళిపోతాం. కాబట్టి సోదరులారా దయచేసి చెప్తున్నా, యాదవులు మనసులలో ఏం పెట్టుకోకుండా రాజకీయంగా ఏ నాయకులు కానీ రేపు వచ్చేటి మనం ఒక సంవత్సరంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ బస్సులలో ఏ యాదవ్ నిలబడ్డా అందరూ కలిసి కట్టబెట్టుగా పనిచేసి కనీసం ఒక 30-40 మంది యాదవులు మా కౌన్సిల్లో ఉండేటట్టు చూడాలని ఇక్కడ ఉన్న జనాలను కోరుకుంటూ, స్కూల్ ఉంది శ్రీకృష్ణ ఫ్లోరస్ హై స్కూల్ అని చెప్పి ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు ఉచిత విద్య యాదవులకు మనం కేటాయించాము. ప్రతి సంవత్సరం 25-30 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఒక 15 సంవత్సరాల నుండి కీర్తిశేషులు వీరప్రయాణ బతుకున్నప్పటి నుంచి కూడా సామూహిక వివాహాలు చేస్తామని ఎప్పటి నుంచో ప్రకటిస్తున్నాము. ఇంతవరకు కూడా ఒక కుటుంబం మా దగ్గరికి రాలేదు. వచ్చిన కొన్ని కుటుంబాలు డబ్బులు ఇవ్వమంటున్నారు. కాదు మేము మొత్తం పూర్తిగా మేమే సన్నం భరించి వివాహం చేస్తామని కూడా ప్రకటించాము. ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఒకటి యాదవ్ది కూడా కొత్త వెబ్సైట్ ఓపెన్ చేసాము. అందరు యాదవ్ కూడా దాంట్లో కూడా వెబ్సైట్ లో ఎన్రోల్మెంట్ చేసుకుంటూ కూడా ఎంతో అభివృద్ధి చెందుతాము. దీని తర్వాత అనిల్ గారిని కూడా తీసుకెళ్ళి అక్కడ అది కూడా చూపిస్తాము. ఇప్పుడు మన బేగం బజార్ కార్పొరేటర్ 4 సార్లు తన మందు ఎవరు నిలబడ్డా మన శక్తి గల సామర్థ్యుడు ఎంతమంది పెద్ద అతుల మహారాష్ట్రను ఓడగొట్టిన గొంటి శంకర్ యాదవ్ బేగం బజార్ వాళ్ళు 4 సార్లు ఒక్కసారి కాదు ఏ పార్టీ నుంచి నిలబడ్డా నేనే గెలుస్తా అన్న సత్తా ఉన్న నాయకుడు బేగం బజార్ శంకర్ యాదవ్ గారు. నేను చేతులు ఉన్నా కానీ నా వెనక ఒక పెద్ద గురువు ఉన్నాడు, పెద్ద మనుషున్నాడు. ఆయనలో మా హాస్టల్ కిషన్ యాదవ్ అన్న ఆయన మాట్లాడమంటే మాట్లాడారు. కాబట్టి ఆయన కోసం మనకు చప్పట్లు కొట్టి రావడం పడతారు. మా గురువు నా తండ్రి తర్వాత తండ్రి లెక్క ఆయన సలహాలు తీసుకొని సంఘం నడుస్తుంది. ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదు అన్ని సలహా సూచనలు తీసుకొని చేస్తున్నాము. అలానే ఎప్పుడు అనిల్ గారికి వచ్చి మనం సన్మానం చేయాలని చెప్పి ఇంకో విషయాన్ని తెలియదు అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మేమంతా కలిసి సీక్రెట్ గా ప్రచారం చేస్తుంటామో మీకు తెలియదు. అమృత గారికి చేసినాము, ఇంకొకరికి చేసినాము, ఇంకొకరికి చేసినాము. మేము పబ్లిసిటీ చేయకుండా ప్రచారం చేస్తాము, అది కూడా గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు మన యాదవుల ముద్దు బిడ్డ అక్కడి నుంచి ఎంతో మంది ఎదురు చూస్తున్న యాదవుల ముద్దు బిడ్డ ఆనిమిత్తము స్మార్ట్, ఎక్కడ కూడా కాంట్రవర్సీ రాకుండా మీడియా దగ్గర కూడా తన నోరు దొరలకుండా చాలా చక్కగా చిన్న వయసులో ఇంకా మార్గదర్శకంగా ఉంటున్నానని నేను కూడా ఊహించుకోలేదు. ఇప్పుడు మందరి అంజన్ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నేను పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్న వాళ్ళందరూ వేదిక మీద ఉన్నారు. పెద్దలు గతంలో ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా నాకు అడ్వైజ్ ఇస్తూ నాకు అండగా ఉంటూ ముందు నడుస్తున్న పెద్దలు శంకర్ బావ గారికి, అదేవిధంగా పెద్దలు అందరు నాకు అందరూ మామ బావ అందరు ఇల్లే ఉన్నారు. అంటే ఇక పేర్లు మామ అని చెప్పాలని కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఫస్ట్ టైం కుల వేదిక మీద ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, జనరల్ గా పొలిటికల్ వేదిక మీద మాట్లాడుకుంటా. పెద్దలు పుష్కల కిషన్ అన్న గారికి, పాండన్న గారికి, గడ్డం సీనన్న గారికి, అదేవిధంగా అమృతమ్మ గారికి, రాజేందర్ అన్న గారికి, సీనన్న గారికి, వెంకటేష్ అన్న గారికి, శైలేందర్ అన్న గారికి, సంగీతమ్మ గారికి, అదేవిధంగా అమృతమ్మ గారికి, అశోక్ మామ, శైలేందర్, మనీష్, లడ్డుబాబు ఉన్నాడు ఇక్కడ, లడ్డుబాబుకి, అదేవిధంగా శ్రీధర్ అన్న గారికి, అనిల్ యాదవ్ గారికి, రవి యాదవ్ గారికి, ఆనంద్ యాదవ్ ఆనంద్ యాదవ్ గారికి, సీనన్న గారికి క్షమించాలి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే
రాజకీయాలలో అనేక వేదికలలో వేదిక పైన నాకు సన్మానాలు చేసిరు. అనేక అంటే బహుశా నాకు మొత్తం రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అనేక వేదికల పైన ఏదో సందర్భంలో నాకు సన్మానం చేస్తుంటారు. కానీ నాకు ఈ రోజు మన జాంబాగ్ యాదవ్ సంఘంలో నాకు సన్మానం జరుగుతుందంటే నిజంగా కూడా నాకు చాలా ఆనందంగా ఉన్నది కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను పుట్టింది గౌడ చెమన్ననే, పుట్టిన గోళ్ళ పెంకిలనే కానీ పెరిగిన మొత్తం గౌడ చెమన్ననే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, నేను చల్లవారి ఇంట్లో పెరిగిన వాడిని. వాళ్ళందరి అంటే నా మామ ఉన్నాడు, ఇంటే స్వర్గీయ రాజు పైల్వాన్ గారు ఉండే, లక్ష్మణ్ యాదవ్ గారు ఉండే, కిషన్ యాదవ్ గారు ఉండే, వీళ్ళందరూ నాకు చుట్టాలు మామనే అవుతారు. అంతేకాకుండా ఈరోజు మళ్ళీ చల్లవారి ఇంటికనే నాకు పిల్లనిచ్చి ఇంకా ఆ చుట్టం ఇంకా నడుస్తూనే ఉంది. వాళ్ళ ఎప్పుడు కూడా నాకు వాళ్ళ చల్లవారు ఎప్పుడు నాకు సపోర్ట్లోనే ఉంటారు. కానీ గౌరవ చెమనంటే నేను చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాలు కాదు, ఒక ఫ్యామిలీగా పెరిగిన పిల్లగాన్ని ఇక్కడ. ఎందుకంటే నేను తాలీం కూడా చేసినప్పుడు మా తాలీంకి వస్తుండే, నేను తాలీంకి వచ్చినప్పుడు పాండు మామ కావచ్చు, కిషన్ మామ కూడా మధ్యాహ్నం పూట ఇక్కడ తాలీంలో పైల్వానీ చేసినప్పుడు నేను కూడా వాళ్ళతో పైల్వానీ చేసే దినాలు కూడా ఉండే. అంతేకాకుండా ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, గత 40 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరంలో ఎవ్వరు కూడా రాజకీయాలు లేకుండే. కరెక్టవా? 40 సంవత్సరాల కింద ఎవ్వరు కూడా, నేను కాదు, అంజన్ కుమార్ యాదవ్ గారు కాదు, శంకరన్న కాదు, శ్రీకృష్ణ యాదవ్ గారు కాదు, ఎవరు కూడా రాజకీయాల్లో లేకుండే. వాళ్ళందరూ కూడా బర్లలో పనిచేసిరు. వాళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆ రోజులలో బర్లలో పనిచేస్తుండే. కానీ ఆ రోజులలో ఒక ఆలోచన, 40 సంవత్సరాల కింద వచ్చిన ఒక ఆలోచనే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ నిలబడాలనే విషయాన్ని ఆ రోజులలో మన కుల పెద్దలు ఆ రోజు ఆలోచించి రాజకీయాలకు రాకపోతే ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ అనేటోడు మీ ముందు నిలబడే కాదు అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అనేక పార్టీలలో ఎవరికి ఎలాంటి సంబంధం లేకుంటే, ఎవరికి కూడా రాజకీయాలకు అవగాహన కూడా లేకున్నప్పుడు 20-25 సంవత్సరాల కింద నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు నేను దగ్గరకు ఉండి ఆయన చూసిన విషయాన్ని కూడా ఒకసారి ఈ వేదికని తెలియజేస్తున్నా. ఆ రోజులలో ఏం జరుగుతుందంటే, వేదిక పైన ఉన్న పెద్దలు కాకుండా నగరంలో ఉన్న కుల పెద్దలందరూ కూడా నాన్నగారికి అండగా నిలబడాలనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజులు నగరంలో హేమాయతులు ఉండే, పెద్ద పెద్ద నాయకులు ఉండే, పెద్ద పెద్ద పేరు సంపాదించిన యాదవులు ఉండే, కానీ ఎవరు కూడా రాజకీయాలు లేకుండే. అట్లాంటి సమయంలో నాన్నగారు చేస్తున్నప్పుడు, రాజకీయం చేస్తున్నప్పుడు అందరూ కూడా కుల పెద్దలు అందరూ కులంలో చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా మావాడు, మా ఇంటివాడు, మా కుల బంధువు అంజన్ కుమార్ యాదవ్ రాజకీయాలను ఎదుగుతున్నారని అందరూ కూడా కుల పెద్దలందరూ కూడా ఆయనకు సహకరించిన విషయాన్ని కూడా ఒకసారి ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 2004లో ఎలక్షన్స్ జరిగినప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు నగర అధ్యక్షుడిగా పనిచేసిన విషయం మనందరికీ తెలుసు. ఆ రోజులలో కూడా అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఇవ్వాలా వద్దా, టికెట్ ఇస్తే ఏమవుతుంది, టికెట్ ఎక్కడ ఇవ్వాలనే విషయాలు వచ్చినప్పుడు కూడా అందరిలో ముందు కుల పెద్దలందరూ కూడా ఎంబడి నిలబడి అంజన్ కుమార్ యాదవ్ భరోసా ఇచ్చి, అంజన్ అన్నను కొట్లాడు, మేమందరం మీ ఎంపర్ ఉంటారనే విషయాన్ని కూడా ఆ రోజులలో చెప్పడం జరిగింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజులలో మనం అందరం కూడా ఆ రోజు తీసుకున్న ఒక డిసిజన్, దాని తర్వాత దానికన్నా ముందు కృష్ణ యాదవ్ ఉండే, కృష్ణ యాదవ్ కూడా కుల పెద్దలందరూ కలిసి ఆ రోజులలో హిమాయత్ నగర్ నుంచి గెలిపిస్తే మంత్రిగా పనిచేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు సమయం వచ్చింది, మనం కేవలం మంత్రి వరకు వెళ్తున్నాం, మనం కేవలం ఒక పార్లమెంట్ సభ్య వరకు వెళ్తున్నాం, మనం ఇంకా రాజకీయాలలో కష్టపడి పనిచేయాల్సిన సమయం వచ్చిందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన తెలంగాణ రాష్ట్రంలో మన పాపులేషన్
దాదాపు 12-13% ఉంది. కానీ మనకు 0.01% ఉన్న వెల్మా కమ్యూనిటీ రాష్ట్రాన్ని ఏంటంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలుస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే మనం అందరం కూడా కష్టపడాల్సిన అవసరం ఉంది. మనము రాజకీయాలను ఒకసారి ఆలోచించి చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఎవరన్నా మన వాళ్ళు బీజేపీ కావచ్చు, టిఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఏ పార్టీలు ఉన్నా కూడా ఎవరైనా ఎదుగుతున్నారంటే అందరూ ఏదో రకంగా కాలు పట్టుకొని గుంజడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే గత 20 సంవత్సరాల నుంచి మనం హైదరాబాద్ నగరంలో ఆ రోజు కావచ్చు, ఈ రోజు కావచ్చు, హైదరాబాద్ నగరం అంటే యాదవ్ అడ్డాని కూడా అందరికీ తెలుసు. కానీ ఇంత పెద్ద అడ్డలో ఎందుకు ఎమ్మెల్యేని కాకపోతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. 23 నియోజకవర్గాలు హైదరాబాద్ నగరంలో ఉంటే ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేకపోతుందంటే దానికి అర్థం ఏంటంటే మన కమ్యూనిటీలో కూడా ఏదో లోపం ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే బాధపడుతున్నాను, ఒకవైపు బాధపడుతున్నాను. ఇది కేవలం అనిల్ కుమార్ యాదవ్ వేదిక కాదు, ఇక్కడ కూర్చున్న మన అందరి వేదిక, ఇక్కడ ఉన్న మీ అందరి వేదిక. ఈ వేదిక కేవలం ఒక 4 కార్పొరేటర్లో ఒక రాజ్యసభ సభ్యుడే కాదు. ఈ వేదిక మీద ఈ రోజు ఒక 4 మంత్రులు ఉండాల్సిన అవసరం ఉండే, 20 మంది కార్పొరేటర్ ఉండాల్సిన అవసరం ఉండే, ఒక 4 పెద్ద మనుషులు ఉండాల్సిన అవసరం ఉండే వేదిక ఇది. కానీ ఈ రోజు కూడా ఎందుకు మనము ఇంకా స్థాయికి ఎందుకు వెళ్తలేమో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు గౌరవంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా పనిచేసుకుంటూ ఎన్ఎస్ఏలో పనిచేసిన, యూత్ కాంగ్రెస్ లో పనిచేసిన, యూత్ కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన, దాని తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి యాదవ్గా ఒక అధ్యక్షుడిగా కూడా ఎన్నికైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలుస్తున్నాను. ఆ రోజులలో కూడా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా పాండుమామతో కూడా చాలా విషయాలు చర్చించిన, వేదికపై ఉన్న చాలా మందితో చాలా విషయాలు చర్చించిన. ఎందుకంటే ఒక సందర్భం వచ్చింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే వేదికలపై చాలా మంది చెప్తున్నారు, ఒక సందర్భం వచ్చింది, మనలో మనం కొట్లాడుకోవచ్చు, అందరం కూర్చొని మాట్లాడుకుంటే ఎవరికో ఒక అవకాశం వస్తుందని చాలా మంది పెద్దవాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. అన్ని ఎలక్షన్ అన్నప్పుడు పోటీ తప్పదు కనుక ఎలక్షన్ లో పోటీ చేసినాం. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో తెలియ అధ్యక్షుడిగా నేను ఎన్నికయ్యడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు మనం చూసినట్లయితే నన్ను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు నాకు ఎందుకు ఈ అవకాశం ఇచ్చిందంటే వాళ్ళందరికీ తెలుసు, అనిల్ కుమార్ యాదవ్ అనేటోడు గత 25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా పనిచేస్తున్నాం. ఇలాంటి కమ్యూనిటీ నుంచి ఒక నాయకుడిని అవకాశం ఇస్తే వాళ్ళ కమ్యూనిటీ మొత్తంకి కూడా మంచి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ అవకాశం ఇచ్చింది. ఈ రోజు ఇది కేవలం ఒక ప్రారంభం మాత్రమే. ఎందుకంటే నేను గత వారంలో పార్లమెంట్ సెషన్ పోయినప్పుడు అక్కడ చూసినా నేను అఖిలేష్ యాదవ్ గారితో కలవడం జరిగింది, లాలూ ప్రసాద్ యాదవ్ బిడ్డతో కలవడం జరిగింది, ఎంతో మంది యాదవ్ మహానుభావులతో కలవడం జరిగింది. అక్కడ పోయినాక నేను రియలైజ్ అయింది ఏంటంటే అరే మన రాష్ట్రంలో కూడా ఇంతమంది ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా ఇంత పొలిటికల్ అవేర్నెస్ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంటేనే పొలిటికల్ స్టేట్, తెలంగాణ రాష్ట్రం అంటేనే పొలిటికల్, ఎప్పుడు చూసినా కూడా భారతదేశంలో ఏదైనా పొలిటికల్ స్టేట్ ఉందంటే అది మన తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి రాష్ట్రంలో ఇంకా యాదవులకు ఇంకా ఎందుకు ఎదుగుతున్నామో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా ఇక్కడ లడ్డు యాదవ్ గారు ఉన్నారు, ఎంతో మంది పెద్దవాళ్ళు సీనియర్ అందరూ ఉన్నారు. మీరందరూ కూడా చెప్తున్నాను, మనం అందరం కూడా కలెక్టివ్ గా పెద్ద మనుషులు ఇందే ఉన్నారు. ఈ వేదిక నుంచి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, సంఘంలో అనేక సంఘాలు ఉన్నాయి. కార్వాన్ సంఘం ఉంది, బజార్గట్ల సంఘం ఉంది, రకరకాల సంఘాలు ఉన్నాయి. కానీ ఇవన్నిటితో పాటు ఒక పొలిటికల్ అడ్వైజరీ కమిటీ కూడా ఉండాలని కూడా ఈ వేదికని కోరుతున్నాను. విషయాన్ని కూడా ఎందుకంటే ఈ రోజు అవసరం, ఈ రోజు పొలిటికల్ సిస్టమ్ లో మన రోల్ ఏంటిది, మన రెస్పాన్సిబిలిటీ ఏంటిది, మన కులానికి మనం ఏం చేయాలి, మన కులంలో ఎవరైనా నాయకులు ఉన్నారా, ఎవరైనా గ్రూమ్ చేయాలా, ఎవరైనా ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళగలుగుతారా, ఎవరైనా కార్పొరేటర్ స్థాయికి వెళ్ళగలుగుతారా, ఎవరైనా మినిస్టర్ స్థాయికి వెళ్ళగలుగుతారా అంటే ఏదైనా కమిటీ ఉంటే ఆ కమిటీ ద్వారా వాళ్ళని మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తాం, మనం అందరం కూడా చాలా మంది పైలవారీ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ.
చాలా మంది కబడ్డీ ఆడినట్టు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడైనా ఎవరైనా యంగ్స్టర్ మంచిగా ఉంటే, ఎవరైనా మంచిగా ఆడుతున్నారంటే ఏదో ఒక రకంగా ఆయన గురువుని చేయడానికి అందరూ కూడా ఇష్టపడతారు. పైల్వాని చేస్తే ఎవరైనా మంచి పైల్వాని చేసి గట్టిగా కన్వర్టర్లు కొడుతుందంటే ఆయన మీద స్పెషల్ ఫోకస్ పెడతారు. కబడ్డీ ఎవరైనా మంచిగా ఆడుతున్నారంటే ఆయన మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడతారు. అలాగే రాజకీయ అవగాహన ఉన్నా లేకున్నా సమాజంలో ఆయనతో మంచి జరుగుతుందంటే పొలిటికల్ అడ్వైజర్ కాబట్టి దానిపైన డిసిజన్ తీసుకొని వాళ్ళని అన్ని విధాలుగా చూసుకునే బాధ్యత కూడా సంఘం తీసుకోవాలని కూడా ఈ వేదిక నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు గత 20 సంవత్సరాల కింద హైదరాబాద్ నగరం చాలా చిన్నగా ఉండే. హైదరాబాద్ నగరం మాదాపూర్ ఓటే అయిపోతుండే, హైదరాబాద్ నగరం యాదవ్ నగర్ ఓటే అయిపోతుండే, హైదరాబాద్ నగరం పొల్లారం ఓటే అయిపోతుండే, హైదరాబాద్ నగరం మన జూపాల్ దాటితే అయిపోతుండే. కానీ ఈ రోజు హైదరాబాద్ నగరం చాలా పెద్దగా, చాలా అంటే దూరం దూరం దాకా విస్తరించింది. ఈ రోజు ఎప్పుడైతే హైదరాబాద్ నగరం విస్తరించిందో అలాగే మన యాదవ్ కమ్యూనిటీ కూడా హైదరాబాద్ నగరం మొత్తం కూడా విస్తరించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఈ రోజు అందరూ కూడా గతంలో కొన్ని జరిగిన పైన గతంలో మన వాళ్ళు రాజకీయంలోకి వస్తున్నారంటే ఏదో ఒక రకంగా ఇలా ఆర్థికంగా దెబ్బతీయాలని కొంతమంది కొన్ని కులాలు మన పైన కుట్ర చేసి ఆ కుట్ర ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు హైదరాబాద్ నగరంలో మనం అందరం కూడా బర్లలో పనిచేసుకొని మనం ఎకనామిక్ చాలా స్ట్రాంగ్ ఉండే. 25 సంవత్సరాల కింద ప్రతి ఒక్క యాదవ్ బిడ్డ దగ్గర 100 బర్రెలు ఉండే, 200 బర్రెలు ఉండే, ఒక్కొక్క ఇంట్లో 50 బర్రెలు ఉండే, ఒక్కొక్క ఇంట్లో 300 బర్రెలు ఉండే. కానీ కొంతమంది పెద్దోళ్ళు ఏమన్నారంటే అరే వీళ్ళు యాదవులు పెండలలో పనిచేస్తారు, వీళ్ళ దగ్గర పెండ వాసన వస్తుంది, వీళ్ళు కేవలం ఇలా దిమాగ్ ఉండదు, ఇలా దిమాగ్ గుట్టలలో ఉంటుంది. చాలా మంది రాజకీయంగా కుట్ర చేసి ఈ రోజు హైదరాబాద్ నగరంలో మనకు ఎకనామికల్ గా దెబ్బతింటుందంటే ఆ ఎకనామికల్ ఎందుకు దెబ్బతింటుందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ ఎకనామికల్ గా ఎందుకు దెబ్బతింటున్నాం అంటే ఈ రోజు ఎవరితోనూ కూడా పనులు లేవు. ఈ రోజు ఎవరితోనూ పనులు లేవు. ఇవాళ బర్రెలు ఉంటే మన దగ్గర బర్రెలు ఉంటే టెక్నాలజీ పెరిగింది. ఈ రోజు బర్రెలు ఉంటే మనం ఫామ్ హౌస్ ఉంటుండే, ఫామ్ హౌస్ నుంచి ఎంతో పెద్ద పెద్ద డైరీలు వెళ్తుండే. కానీ ఈ రోజు 20 సంవత్సరాల కింద ఉన్న బర్రెలు మాత్రం లేనందుకు అందరం కూడా నష్టపోతున్న విషయాన్ని కూడా ఒకసారి వేదిక నుంచి తెలియజేస్తున్నాను. ఇది బాధతో చెప్తున్నా. ఎందుకంటే నేను కూడా బర్రెలలో పనిచేసినానే, పెద్దవాళ్ళు కూడా బర్రెలలో పనిచేసారు. కానీ ఆ రోజు మనకు ఆలోచన లేకుండే ఎందుకు మనం బర్రెలు తీసేశారు, ఎందుకు బర్రెలు ఉంచుకోవాలి, ఎందుకు బర్రెలు తీసేయాలో చెప్పలేదు మనకు. అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు చదువుకుంటే చాలు, పిల్లలు మంచి స్కూల్కి పోతే చాలు, పిల్లలు మంచి స్కూల్లో పోయి మంచి సర్కులు ఉంటే చాలు అనుకున్నారు. జరిగింది అది, మీరు అనుకున్నట్టే జరిగింది. ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ మంచి స్కూల్ పోయిండు, అనిల్ కుమార్ యాదవ్ మంచి సర్కిల్ ఉన్నారు. కానీ వెనక తిరిగి చూస్తే ఎకనామికల్ గా దెబ్బతిన్నాం. అదే బర్రెలు మనతో ఉంటే ఇవాళ అనిల్ కుమార్ యాదవ్ టెక్నాలజీ బయట దేశం నుంచి టెక్నాలజీ తీసుకొచ్చి అవే బర్రెలని ఇంకా పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేసి 100 బర్రెలను 1000 బర్రెలుగా చేసే కెపాసిటీ ఈ రోజు ప్రతి ఒక్క యాదవ్ సోదరుకుండే. కానీ ఈ రోజు మనం అందరం కూడా నష్టపోయినాం. సరే, నష్టపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. తిరిగి ఏ విధంగా మళ్ళీ మనము ఎకనామికల్ గా స్ట్రాంగ్ గా అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. రాజకీయాలలో మనమందరం తిరుగుతుంటాం, చాలా మంది నాతో ఇబ్బంది పడుతుంటారు, చాలా మంది నన్ను ఇష్టపడుతుంటారు. వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా, నన్ను ఇష్టపడ్డా నన్ను ఇష్టపడకుండా కూడా నేను మీ వాళ్ళని మీరు అర్థం మార్చుకొని పుట్టిన వాళ్ళ విషయాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎక్కడ పోయినా ఏ ప్రాంతంలో ఉన్నా నన్ను ఎవరు ఇష్టపడకున్నా చాలా మంది ఇంకా చాలా విషయాలు మాట్లాడుతుంటారు. వాళ్ళందరికీ ఒకే మాట చెప్తున్నా, నన్ను ఇష్టపడకున్నా నాకు ఇబ్బంది లేదు, నన్ను ఇష్టపడకున్నా నన్ను ఇష్టపడ్డా కూడా ఒక్క విషయం వాళ్ళందరికీ నీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను మీ బిడ్డని, నేను మీ ఇంట్లో పుట్టిన బిడ్డని, నేను ఎక్కడ కూడా మీ గురించి ఆలోచిస్తా, మీ పేరు గురించి ఆలోచిస్తా, నా తరఫున మీకు ఎలాంటి నష్టం లేదనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, దానికన్నా ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే, దానికన్నా ముందు టీడీపీ కూడా అధికారంలో ఉండే. ఇదే వేదిక బహుశా 25 సంవత్సరాలు అవుతున్నట్టుంది. ఇదే వేదిక ఇదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూడా మన జాంబాకు వచ్చిన విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే ఆ రోజు కూడా నేను ఒక చిన్న కుర్రాన్ని, నాకు కూడా అవకాశం దక్కింది ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని ఫోటో దిగడానికి. ఆ రోజు స్వర్గీయ బునేరాజు కావచ్చు, స్వర్గీయ భద్రగ శంకరన్న కావచ్చు,
అంజన్ కుమార్ యాదవ్ కావచ్చు, శంకరన్న కావచ్చు, మన కృష్ణన్న కావచ్చు, అందరూ కూడా నగరంలో ఉన్న పెద్ద పెద్దలు అందరూ కూడా ఒక ముఖ్యమంత్రిని కూడా జాంబాగ్ తీసుకొచ్చారంటే ఆ రోజు ఎంతో యునైటెడ్ గా మన సంఘం ఉండేది ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించి చూడాల్సిన అవసరం. ఈ రోజు ఎందుకు జరుగుతలేదు, ఈ రోజు ఎందుకు అయిపోలేదంటే మనలో మనం మాట్లాడుకుంటలేము, మనలో మనం చూసుకుంటలేము, మనలో మనం ఏదో ఇన్సెక్యూరిటీగా ఉన్నాం, మనలో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ఎప్పుడైతే డబ్బు ఇన్వాల్వ్మెంట్ అవుతుందో, ఎప్పుడైతే మనం కొన్ని రూపాయలు చూస్తామో అప్పుడు ఈగో కూడా అర్థం వస్తుంది. మిత్రులారా, మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా, డబ్బు మంచిదే, డబ్బు ఉండాలని చెప్తానా, కానీ ఈగో మధ్యలో తెచ్చుకోకండి. ఈగోలన్నీ పక్కన పెట్టండి, మన కులం గురించి ఆలోచించండి, మన రక్తం గురించి ఆలోచించండి. ఈ రోజు మీ కులంకి మీ అందరూ అవసరం ఉంది. ఈ రోజు కులం మీ దిక్కు చూస్తుంది. ఎందుకంటే చాలా మంది యువకులు ఈ రోజు హైదరాబాద్ నగరంలో 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు లక్షల మంది ఈ రోజు యాదవ్ సోదర బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా డైరెక్షన్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి డైరెక్షన్ లేదు, వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న కొట్లాటలలో పడిపోతున్నారు, చిన్న చిన్న యాక్టివిటీస్, యాంటీ సోషల్ యాక్టివిటీస్ తో పడిపోతున్నారు. ఏదో రకంగా వాళ్ళని సమాజం వాళ్ళని టార్చర్ చేస్తుంది, ఏదో రకంగా వాళ్ళని టార్గెట్ చేస్తుంది. వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత వేదికపై ఉన్న మనందరికీ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు వాళ్ళందరినీ కాపాడితే రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఏ ప్రాంతంకి వెళ్ళినా, హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతంకి వెళ్ళినా, తెలంగాణలో ఏ ప్రాంతంకి వెళ్ళినా కూడా మనలందరూ కూడా మంచి నాయకులు అవుతారనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రోజు నేను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అనేక స్థానాలలో తిరుగుతుంటా. నాకు అవకాశం దొరుకుతుంటే పార్టీ తరఫున కర్ణాటక అయినా, మధ్యప్రదేశ్ అయినా, హర్యానా అయినా, బీహార్ అయినా, లక్నో అయినా, ఆఖరికి కన్యాకుమారి అయినా కూడా అక్కడ వెళ్ళినప్పుడు కేవలం అనిల్ కుమార్ యాదవ్ అని నన్ను పేరు పెట్టి పిలిస్తే ఎంతో మంది మిత్రులు నా దగ్గరికి వచ్చి చెవులలో చెప్తుంటారు, సాబ్ మై బి యాదవ్, సాబ్ మేరా నామ్ బి యాదవ్, సాబ్ మై బి యాదవ్. నేను కూడా యాదవ్ కర్ణాటకలో ఇన్ఛార్జ్ గా పనిచేస్తుంటే నాకు తెలియకుండా ఎంతో మంది నాకు ఇష్టపడుతుండే, ఎంతో మంది నాకు వచ్చి కలుస్తుండే. మొత్తం భారతదేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైనా కులం ఉందంటే అది యాదవ్ కులం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నాకు తెలుసు ఈ రోజు పెద్దలు చాలా మంది నాకు 2-3 సార్లు వచ్చి నా దగ్గరికి చెప్పారు, సంఘం తరఫు నుంచి నీకు సన్మానం చేసేది, సంఘంకి టైం అంటే పెద్దలందరికీ కూడా క్షమాపణ అడుగుతున్నా. ఎందుకంటే నేను కూడా అంటే అందరినీ కలవడానికి టైం లేకుండే, మళ్ళీ అనుకోకుండా ఎలక్షన్స్ వచ్చినాయి, 4 నెలలు అయితే ఎలక్షన్స్ ఉండే. ఈసారి ఈ వారం ఎందుకు ఒప్పుకున్నానంటే నాకు ఒక గౌరవంగా ఉండే, నేను పార్లమెంట్ లో పోయి ఒకసారి మాట్లాడిన తర్వాత నా కులం తెలియకపోతాను ఒక మనసులో ఒక మాట ఉండే కనుక అందుకోసమే నేను మొన్న పార్లమెంట్ లో ఒక గల్లీలో ఉంటున్న మన బిడ్డ రాజ్యసభలో ఇంగ్లీష్ లో మాట్లాడొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ కూడా తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే మనకు తెలుసు నేనేదో 5 స్టార్ అంటే నేనేదో ఏసీలో ఉంటలేను, నేనేదో అద్దాలలో ఉంటలేను. నేను కూడా అందరిలాగా గల్లీలో పుట్టి పెరిగినోనే. నేను కూడా గల్లీ చెబుతులలో కూర్చుంటా, గల్లీలలో అడుగుల మీద కూర్చుంటాని, నేను కూడా గడ్డిలో కూర్చుంటాని. వాళ్ళందరికీ తెలవాలి. మీరందరూ కూడా ఎవ్వరు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. రుబాబ్తో చెప్పండి, అరే మా వాడు పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడింది అని చెప్పాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరొకసారి నా తరఫున తెలిసి తెలియక పెద్దవాళ్ళకు ఎప్పుడైనా నేను అంటే ఎక్కడ అడవులు ఉంటే నేను కలవలేకపోతా, వాళ్ళకి నమస్తే పెట్టలేకపోతా, లేదంటే అనుకోని సందర్భాలలో వాళ్ళని అంటే కలవలేకపోతా. వాళ్ళందరికీ కూడా సంఘం తరఫున నా తరఫున అందరికీ కూడా కోరేది ఒకటే, ఇక్కడ ఉన్న మీ అందరికీ నడుమ మీరు ఒక మెసేజ్ మన కుల బాంధవులందరికీ చెప్పండి. అనిల్ కి సన్మానం చేసినాం, చాంబార్లో సన్మానం చేసిన తర్వాత అనిల్ ఒకే మాట చెప్పిండు, నేను తెలిసి తెలియక వాళ్ళకు ఏదైనా అన్యాయం అంటే అన్యాయం అయితే చేయడానికి ఏం లేదు, పైసలు అయితే నా దగ్గర ఏం లేవు, కానీ అంటే బిహేవియర్ లో ఏమైనా తప్పు జరిగితే వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతో క్షమించి వాళ్ళందరూ కూడా నాకు మళ్ళీ ఆశీర్వాదం చేసిందిగా కూడా ఈ వేదిక నుంచి వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను మరొకసారి. ఎందుకంటే కృష్ణాష్టమి దగ్గరలోనే ఉంది, వాన గత 4-5 రోజుల నుంచి వాన అంటే మీరు అందరూ ఆశీర్వాదంతో నన్ను పిలిచారు. దేవుడు కూడా శ్రీకృష్ణుడు గట్టిగా వాన వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిండు. ఇదే ఆశీర్వాదం ఎల్లప్పుడూ నా పైన ఉండాలని మీరందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ నా అవసరం ఉన్నా, ఎక్కడ నా అవసరం ఉన్నా, ఏ ప్రాంతంలో నా అవసరం ఉన్నా ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి
మీకు సేవ చేసుకోవడానికి మీరంతా సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి తెలియజేస్తూ మరొకసారి మీరందరికీ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరం మొత్తం కూడా నా వైపు చూస్తుంది, నేనేమో మీ వైపు చూస్తున్నా, అందరు నా దిక్కు చూస్తే మీ దిక్కు చూస్తున్నా. మీరందరూ కూడా ఎందుకంటే యాదవ్ అంటే కేవలం యాదవ్ కాదు, యాదవ్ నడుస్తుందంటే ఆయన ఎప్పుడు ముస్లిం సోదరుడు నడుస్తాడు, యాదవ్ నడుస్తుందంటే ఆయన ఎమ్మడి గౌడ సోదరుడు నడుస్తాడు, ఒక యాదవ్ నడుస్తుందంటే ఒక గుజరాత్ సోదరుడు ఆయన ఎమ్మడి ఉంటాడు. ఒక యాదవ్ అంటే ప్రతి గడపలో ఎవరైనా ఇష్టపడి ఇంట్లో పంపించుకొని అన్నం తినిపించి పంపిస్తారంటే అది మన యాదవ్ సోదరులకు అనే విషయాన్ని కూడా ఈ వేదిక నిర్వహించేస్తున్నాను. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా అరే చిరంజీవి కొడుకు యాక్టర్ అవుతాడు, అవుతారా కాడా? చిరంజీవి డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, పైలవాన్ కొడుకు పైలవాన్ అవుతాడు, లీడర్ కొడుకు లీడర్ అయ్యాడు. మనం కూడా మీరు ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు, అందరు రాజకీయాలకు రాండి, నాతోని ఏమైనా సహాయపడితే అంటే అనిల్ కుమార్ యాదవ్ చెప్తే పని అవుతుందంటే నా దగ్గరికి రండి, 100% మీకు అండగా నిలబడతా, ఎక్కడ నా అవసరం ఉంటే మీకు అండగా ఉంటారనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి చెప్పి మరొకసారి ఇంత పెద్ద ఎత్తున కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిరంటే నేను నిజంగా కూడా చాలా ఆనందంగా ఉన్నా. ఎందుకంటే చాలా సన్మానాలు జరిగినాయి కానీ మన ఇంట్లో మన పెద్దలు చేసే సన్మానం ఎప్పుడు కూడా నా గుండెకు దగ్గర ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా సెలవు తీసుకుంటున్నాం. జై యాదవ్, ఇదనే సప్రసన జై యాదవ్, జై హింద్. కుమార్ యాదవ్ గారు, మందరి అనిల్ కుమార్ యాదవ్ గారు ఎలా మాట్లాడతారని చెప్పి నేను కూడా అనుకోలేదు. అందరి హృదయాలు దోచుకున్నాడు, అందరి హృదయాలు దోచుకుంటూ ఈ యొక్క నేను ఇంత బాగా తెలుగులో మాట్లాడడానికి ఊహించుకుని అందరు హృదయాలు దోచుకుంటూ అతను చెప్పిన వాస్తవమే. యాదవుల కులముకి నాశనం అయిపోయింది, కార్పొరేట్ సంస్థల చేతికి వెళ్ళిపోయింది, డీమార్ట్ రిలయన్స్ అవి నడుస్తున్నాయి. యాదవులకు పాలు అమ్ముకునే పరిస్థితి కూడా లేదు, డీమార్ట్లకు వెళ్తే పాలు పెరుగు పన్నీర్ అన్ని దొరుకుతున్నాయి. కాబట్టి మీరు ఈ విజయ డైరీ ద్వారా మన యాదవులకు ఉన్న పాయింట్స్ కొన్ని ఇప్పించు అన్ఎంప్లాయ్మెంట్ దూరం చేయాలి. దీని తర్వాత ఒక చిన్న విన్నపేంటంటే మా కిషన్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఒక నిమిషం, మన యాదవులు అలీ గారు, మన యాదవులు ప్రతి ఏటా వివాహాలు చేసినప్పుడు తమ ఆడపడుచుకు 20 తులాలు 30 తులాలు కట్నం పెట్టిన తర్వాత సంవత్సరాల్లో 10 లక్షలు పెడుతున్నారు. కోరిన వేరే సంఘాలకి ఎందరికో ఫంక్షన్స్ ఉన్నాయి, మనకు ఫంక్షన్ లేదు. ఇప్పుడు ఇల్లు ఉన్న ఫంక్షన్ యాదవులకు మనం 1000 రోజుల నాన్న సమర్పిస్తున్నాము. హౌసింగ్ బోర్డ్ అన్నా లేకుంటే హెచ్ఎండి ఏదైనా ల్యాండ్ మాకు లీజ్ పద్ధతిన 2-3 ఎకరాలు ఇప్పిస్తే మిమ్మల్ని మా కడుపులో పెట్టుకుంటాము, దీనికంతా మా శిలాఫలకం మీద మేము పేరు రాసి పెడతాము. అదొకటి ప్రయత్నం చేయండి, మా నిర్మాణం తీసుకోండి. అదే